తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? నేను వెయిట్ చేస్తున్నాను, నేను వెయిట్ చేయట్లేదు. రెండిట్లో ఒక్కటి పక్కాగా కామెంట్ చేయండి. ఎందుకంటే వచ్చాయనుకోండి ఒక 1000 కామెంట్లు, కనీసం 700 మందన్నా వెయిట్ చేస్తున్నారా లేదా? లేదు 300 మందే వెయిట్ చేస్తున్నారు, 700 మంది వద్దంటున్నారు, టైం తీసుకోండి అంటున్నారు. ఏమనుకుంటున్నారు ప్రజలు అనేది తెలియాలి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వరకు ఈ వీడియో వెళ్తుంది. సో కనీసం 1000 కామెంట్లు టార్గెట్. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఛానల్ లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు, ఏ రోజు అడగలేదు. కేవలం కామెంట్ మాత్రం అడుగుతున్నా. నాకు మా టీంకి కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్. బిగ్ బాస్ సీజన్ 10 కోసం నేను వెయిట్ చేస్తున్నాను, నేను వెయిట్ చేయట్లేదు. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన కొత్త సీజన్ని టీం ఆల్రెడీ ఇప్పుడే దీనికి సంబంధించి ప్లాన్స్ గట్టిగా వేసుకుంటుంది. ఎందుకంటే న్యూమరికల్గా మనకి కొన్ని నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. 0th and A నెంబర్స్ మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 10th year యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ అట్లాంటివి బాగా చేసుకుంటారు. ఏదన్నా ఒక సంస్థ, స్కూలు, కాలేజ్ 10 years అయిందంటే బాగా చేసుకుంటారు. అట్లాగా ఇది ఒక మెగా 10 అని పెట్టబోతున్నారు. అంటే ఇది ఒక ఈవెంట్. సీజన్ 10 అనేది వెరీ ఫేమస్ అండ్ వెరీ ప్రెషియస్ అనమాట వాళ్ళకి. తెలుగు బిగ్ బాస్ చేసిన వాళ్ళు ఎక్కడ సీజన్ 1 శివబాలాజీ విన్నరు, అప్పుడు సమీరు, సంపూర్ణేష్ బాబు, ధనరాజ్ వీళ్ళందరూ ఉండేవారు. నవదీప్ ఫుల్ కామెడీ. అప్పుడు ప్రిన్స్ ఎంత బాగుండేది. అప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ చేశాడు, అద్దరిపోదు సీజన్. అక్కడితో స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం మనం. 10 సంవత్సరాల నుంచి బిగ్ బాస్ని ఫాలో అవుతున్నాం. సో సీజన్ 10 కోసం వీళ్ళు చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక మైల్ స్టోన్కి సంబంధించిన ఎపిసోడ్, సీజన్ అవబోతుంది కాబట్టి. అయితే ఫార్మాట్లో కొన్ని చేంజెస్, చాలా సీరియస్ చేంజెస్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారంట. ఎందుకంటే చాలా ఈజీగా ప్రిడిక్ట్ అయిపోతుంది నెక్స్ట్ జరగబోతుంది. ఈ వారం ఇది ఉండబోతుంది, ఫ్యామిలీ వీక్ ఎప్పుడు ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుందని ప్రతిదీ ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి కొంచెం పొటెన్షియల్గా షిఫ్ట్స్ మార్చుకుంటారంట. అంటే ఒక వారం ఏం జరగబోతుంది అనేది అసలు ఎవరు కూడా గెస్ చేయకుండా, అండ్ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా రకరకాల మార్పులు వచ్చేలాగా అవన్నీ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అండ్ స్పెసిఫిక్ పీపుల్ని ఇప్పటికే వాళ్ళు పిక్ చేసి పెట్టుకున్నారంట సీజన్ 10 కోసం. ఇంకా ఒక లీకేజ్ అయితే రాలేదు, బట్ స్పెసిఫిక్ పీపుల్ని ఇప్పటికే పిక్ చేసుకుని ఒక 40-50 మందితో డిస్కషన్ నడుస్తున్నాయంట. సీజన్ 9లో జరిగిన అనేక రకాల తప్పుల్ని మార్చుకుని ముందుకెళ్ళడానికి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అన్నిటికీ మించి ది బిగ్ వన్ అండ్ ఓన్లీ అగ్ని పరీక్ష. కామనర్స్ అందరూ పాల్గొనాలనుకునే అగ్ని పరీక్ష. లాస్ట్ టైం 40,000 50,000 పార్టిసిపేట్ చేశారు. ఈసారి 10 లక్షలు తక్కువ రాకుండా వస్తుంది చూడండి అప్లికేషన్లో. విపరీతంగా చూశారు కామనర్స్. టాప్ 2లో కామనర్స్ రావడం, కళ్యాణ్ అండ్ డీమన్ పవన్. విన్నరే ఒక కామనర్ అవడం కళ్యాణ్ పడాలా. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. కామనర్స్లో విపరీతంగా వెళ్ళిపోయింది బిగ్ బాస్ షో, ఎస్పెషల్లీ జెన్జీలో బాగా వెళ్ళింది. సో వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ అగ్ని పరీక్షను చాలా బిగ్గెస్ట్గా ప్లాన్ చేస్తున్నారంట. కంప్లీట్గా సీజన్ 10 మొత్తాన్ని కూడా ఇదివరకు ఎప్పుడు ఎవరు లేనంతగా ఆడియన్స్ విపరీతంగా ఎంగేజ్ అయ్యేలాగా, ఎక్కువ మంది లైవ్ చూసేలాగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మీకేమనిపించింది? ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు సీజన్ 10లో సీజన్ 9తో కంపేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ నేను వెయిట్ చేస్తున్నాను సీజన్ 10 కోసం, నేను వెయిట్ చేయట్లేదు. ఈ రెండిట్లో ఒకటి పక్కాగా కామెంట్ చేయండి.